హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో రేషన్ దుకాణాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త రేషన్ దుకాణాలు అలాగే ఇప్పటికే ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల భర్తీనైతే జిల్లాల వారీగా డివిజన్ల వారీగా అధికారులు చేపడుతూ ఈ మేరకు తాజాగా ఖాళీల వివరాలను ఇస్తూ ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు తాజా సమాచారాన్ని జిల్లాల వారీగా అధికారులు ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఈ తాజా సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నానండి. తాజాగా మనకు భారీగా అంగన్వాడీ దుకాణాలను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారుల నుంచి సమాచారం అయితే వచ్చింది. ఆ వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు ఈ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా ఒకసారి లైక్ చేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యేలా చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే విజయనగరం జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో భారీగా రేషన్ దుకాణాలు భర్తీ చేస్తున్నాము. వీటికి దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఖాళీల వివరాలు, గ్రామాల వారీగా రిజర్వేషన్ వివరాలు, విద్యార్హతలు, వయస్సు, అలాగే ఎవరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, ఏ అర్హతలు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, సంబంధిత వివరాలను అయితే మనకు అధికారులు పూర్తి సమాచారాన్ని వివరిస్తున్నందున నేను కూడా మండలాల వారీగా ఖాళీలు పూర్తి సమాచారాన్ని నేను మీకైతే ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి అధికారులు అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అధికారులు విడుదల చేసిన వివరాల మేరకు మండలాల వారీగా ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మొరక ముడిదాం మండలంలో ఖాళీగా ఉన్న 5 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి చీపురుపల్లి ఆర్డీఓ సత్యవాణి గురువారం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మండలంలో ఖాళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలను కూడా వెల్లడించారు. రాచగుమడాం ఓసీకి, సీతాం వలస బీసీఈకి, గర్భాం డిపో 1 బీసీఏడబ్ల్యూ వారికి, బుధర యవలాస డిపో 3 ఓసీకి, కొర్లాం డిపో డీలర్ పోస్టును ఓసీకి కేటాయించినట్టు తెలిపారు. గుర్ల మండలంలో 5 పోస్టులకు, అచ్యుతాపురంలో ఖాళీ అయిన డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చీపురుపల్లి ఆర్డీఓ నోటిఫికేషన్ అయితే జారీ చేశారండి. తహసీల్దార్ పి ఆదిలక్ష్మి గురువారం ప్రకటనలో వివరాలను అయితే వెల్లడిస్తూ అచ్యుతాపురం ఎస్సీ వారికి, కొత్త రేషన్ డిపోలు చింతలపేట ఓసీ ఎక్స్ ఎస్ఎంఓలకి, కెల్ల డిపో 3 బీసీసీకి, కెల్ల డిపో 4 ఓసీకి, పెనుబర్తి డిపో డీలర్ పోస్టును ఎస్సీకి కేటాయించామని చెప్పారు. ఇక గుంట్యాడ మండలంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిఎస్డిటి మూర్తి తెలిపారండి. తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ మండలంలోని నరవ 1, 2 డిపోలు, కొర్లాం డిపో 2 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హతలు దరఖాస్తు చేసుకునే విధానాన్ని కూడా మనకి ఇక్కడ పూర్తిగా అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, సంబంధిత రేషన్ డిపో పరిధిలో శాశ్వతంగా నివసిస్తున్న వారై ఉండాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అర్హులు ఈ నెల 26వ తేదీలోపు చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. చౌకధరల దుకాణాలకు కేటాయించిన సరుకులను ప్రతి నెల విడిపించుకునేందుకు తగిన ఆర్థిక స్తోమత కలిగి ఉన్నట్లు స్వీయ డిక్లరేషన్ దరఖాస్తుకు చేయాలన్నారు. దరఖాస్తుదారుడు పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి, ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా అనర్హుడిగా గుర్తిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కుటుంబాల్లోని వ్యక్తులు అనర్హులు. పోలీసు కేసులు, కోర్టు శిక్షలు ఉంటే అటువంటి వారి దగ్గర నుంచి దరఖాస్తులను అయితే తిరస్కరిస్తారు. ఎంపికైన అభ్యర్థి మాత్రమే చౌకధరల దుకాణాన్ని నడపవలసి ఉంటుంది అంటూ మనకు అధికారులు అయితే ఇక్కడ పూర్తి సమాచారాన్ని ఇవ్వగా, మొరక ముడిదాం గుర్ల మండలాల వారికి జనవరి 5వ తేదీ ఉదయం 11 గంటలకు చీపురుపల్లిలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు తహసీల్దార్ కార్యాలయంలో కానీ సంబంధిత సచివాలయాల్లో కానీ సంప్రదించాలంటే అధికారులు మనకు తాజాగా సమాచారం ఇవ్వగా, మరో కొన్ని మండలాలకు సంబంధించి ఇక్కడ అధికారులు కూడా వివరాలను అందించారు. ఆ వివరాలను కూడా నేను మీకు మండలాల వారీగా ఇప్పుడు తెలియజేస్తాను. రాజాం సిటీ మున్సిపాలిటీతో పాటు మండలంలో ఖాళీగా ఉన్న కొత్తగా మంజూరైన రేషన్ డిపోల డీలర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ ఇక్కడ సిఎస్డిటి చిరంజీవి గారు అయితే సమాచారం ఇస్తున్నారండి.
మండలంలోని మారేడుబాక డీలర్ పోస్టును ఈడబ్ల్యూఎస్ మహిళకు కేటాయించినట్లు, రామినాయుడు వలస ఎస్టీ జనరల్కు ఇచ్చినట్లు, మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవీధి బీసీఈకి, గాయత్రి కాలనీ ఓసీకి, బుచ్చంపేట బీసీడి మహిళకు, మల్లికార్జున కాలనీ డీలర్ పోస్టును ఓసీ మహిళకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 18 సంవత్సరాల నుండి 40 ఏళ్లలోపు వారు సంబంధిత రేషన్ డిపో పరిధిలో నివాసితులు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆయా గ్రామ సచివాలయాల్లో సిబ్బందిని సంప్రదించాలని, దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 5వ తేదీన ఉదయం 11 గంటలకు చీపురుపల్లి జీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో రాత పరీక్ష ఉంటుందని సమాచారం ఇస్తూ మరో మండలాల వివరాలను కూడా ఇచ్చారండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంతకవిటి మండలంలో సిరిపురం 2లో అప్పలగ్రహారం, వాల్తేరు, మిర్తివలస గ్రామాల్లోని రేషన్ డిపోలకు శాశ్వత ప్రాతిపదికన డీలర్ పోస్టుల భర్తీకి చీపురుపల్లి ఆర్డీఓ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వివరాలను వెల్లడించిన అధికారి గారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, జనవరి 5వ తేదీ ఉదయం 11 గంటలకు రాత పరీక్ష నిర్వహిస్తామని, సంతకవిటి మండలాల్లోని ఖాళీలు ఉన్న వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటే సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయాలను వెళ్ళి అడిగినా కూడా ఖాళీల వివరాలను అయితే తెలియజేస్తారండి. అలాగే భోగాపురం మండలంలో కూడా భారీగా అంగన్వాడీ దుకాణాలను భర్తీ చేస్తూ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భోగాపురం మండలంలోని 6 పంచాయతీల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న రేషన్ దుకాణాలకు సంబంధించి డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. మండల పరిధిలో ముంజేరు 2 ఓసీకి, రాజాపూలోవా ఓపెన్, పోలిపల్లి బీసీఈకి, రావాడ బీసీఈకి, R&R కాలనీ లింగాల వలస బీసీఏ మహిళకు, గూడెపు వలస ఎస్సీ కేటగిరీల వారికి కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నవారు ఈ డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని అయితే కోరుతున్నారండి. అలాగే పూసపాటిరేగ మండలంలోని వివరాలను కూడా అధికారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పూసపాటిరేగ మండలంలోని చల్లవాణి తోట ఎస్టీ మహిళకు కేటాయించినట్లు, చోడమ్మ అగ్రహారం ఓసీ మహిళకు, గుంపాం బీసీబీ గ్రామాల్లో రేషన్ డిపోలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తహసీల్దార్ తడ్డి గోవింద గారు అయితే సమాచారం ఇస్తున్నారండి. అభ్యర్థులు ఇంటర్ పాస్ అయి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఈ నెల అనగా డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు అయితే ఎంఆర్ఓ కార్యాలయాల్లో సమర్పించాలని అధికారులు అయితే మనకు తాజాగా సమాచారం ఇస్తున్నారండి. విజయనగరం జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అభ్యర్థులు, ఈ విద్యార్హతలు ఉన్నవారు మీరైతే మీ గ్రామాల్లో ఖాళీ ఉన్నట్లయితే రిజర్వేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోండి. ఆపై జనవరి 5వ తేదీన పరీక్ష పాస్ అయినట్లయితే మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది కూడా పాస్ అయి అధిక మార్కులు సాధించినట్లయితే మీకు రేషన్ దుకాణాన్ని ఇస్తారండి. ఈ రేషన్ దుకాణం ద్వారా ప్రతి నెల మీరు కొంత అమౌంట్ని ఉపాధిని అయితే పొందడం జరుగుతుంది. కాబట్టి ఇతర జిల్లాల్లో కూడా ఈ రేషన్ దుకాణాలకు సంబంధించి అధికారులు తాజా సమాచారాన్ని విడుదల చేసినప్పుడు వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేనైతే మీకు ఆ సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.